బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలంలోని ఎన్టీఆర్ కళాపరిషత్తులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హీరో నారా రోహిత్ హాజరయ్యారు. పలువురిని శాలువాలు కప్పి సన్మానించారు. ప్రపంచానికి తెలుగుడి సత్తాను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ తరం నటులకు ఎన్టీఆర్ ఓ డిక్షనరీ అని, ఆయన చేయని పాత్రలు లేవని అన్నారు. సంస్థ ద్వారా రాష్ట్రంలో ఏ పరిషత్తు అన్ని సాధారణంగా గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యాక్చువల్గా ఒక ఫోన్ కాల్కి వచ్చాను దానికంటే ఇవాళ వచ్చిన తర్వాత నేను ఎన్టీ రామారావు గారి గురించి చాలా తెలుసుకున్నాను. సో ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. సో ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా మా లాంటి ఈ జనరేషన్ యాక్టర్స్కి ఆయన ఒక డిక్షనరీ అంటే ఆయన చేయని పాత్ర లేదు, ఆయన పోషించని క్యారెక్టర్స్ లేవు. సో ఆయన మాకందరికీ ఇప్పుడు ఏదైనా పాత్ర చేయాలంటే ఒక చిన్న రిఫరెన్స్ కావాలన్నా సరే ఆయన సినిమాలు చూడాలి. సో ఆయన హీస్ లైక్ గురు మాకందరికీ, ఈ జనరేషన్ యాక్టర్స్ అందరికీ. సో ఆయన చేసిన ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేమందరం నటించడం మా అందరి అదృష్టం. వ్యక్తి ఆయన గురించి నేను కొన్ని మాత్రమే చెప్పగలుగుతాను, ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి కానీ మా పెద్దనాన్నగారి దగ్గర నుంచి కానీ మేము మాటల్లో విన్న విషయాలు ఎన్నో ఉన్నాయి. బట్ నేను చాలా మంది దగ్గర వినేది ఒకే ఒక విషయం, ప్రపంచానికి తెలుగుని పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అప్పటి వరకు మన దేశంలో మనం ఎప్పుడు మద్రాసులో, నార్త్ ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ఆయన తర్వాతే మనం తెలుగు. సో అలాంటి వ్యక్తికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. సో అలాంటి ఆయన పేరు మీద నాటక రంగం నుంచి వచ్చారు ఆయన కూడా. సో అలాంటి ఆయన పేరు మీద ఎన్టీఆర్ కళా పరిషత్ వారు ఈ నాటకాలను నిర్వహించి ఇంతమంది ఇక్కడ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ నాటక రంగాన్ని మీరు అందరూ ఇంత ప్రోత్సహిస్తున్నందుకు అండ్ ఆర్గనైజర్స్కి. సో ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ అండ్ హ్యాపీ ఇక్కడికి వచ్చి నేను ఒక నాటకం చూడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సేవ ఈ రంగానికి ఎప్పటికీ ఉండాలి అని ఆశిస్తూ ఇంకా దీన్ని అభివృద్ధి తీసుకెళ్ళి ఇంకా చాలామందికి ఇంకా ఈ కళను తీసుకెళ్ళి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ